ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఇప్పటి వరకు దేవుడిని ఆరాధించి మహిమపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఈ సమయంలో కొద్దిసేపు మరి దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్తూ మరి ఈరోజు ప్రత్యేకమైన అంశం పేరెంటింగ్ చిల్డ్రన్, ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ కవెనెంట్ మ్యారేజ్ అనేటువంటి యొక్క మరి సెక్షన్లో పిల్లలను ఏ విధంగా సిద్ధపరచాలి, మరి నిబంధన వివాహము వారి జీవితంలో జరిగినట్లు ఏ విధంగా వారిని ప్రిపేర్ చేయాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం. ప్రాధాన్యంగా కుటుంబం గురించి మొదట ప్రస్తావన చేద్దాం. కుటుంబ వ్యవస్థ దేవుడు ఒక గొప్ప మాదిరిగా ఉండు నిమిత్తము ఒక గొప్ప ప్రణాళిక నిమిత్తం పెట్టాడు. కుటుంబము ఎప్పుడు కూడా ఒక డివైన్ మెసేజ్ని ఇస్తుంది. కుటుంబం అనేది ఎలాంటి మెసేజ్ ఇస్తుందంటే, దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును, దేవుని భారాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను కుటుంబ వ్యవస్థలో బయలుపరచబడతాయి. ప్రత్యేకంగా కుటుంబంలో ఉండేటువంటి ప్రేమ, కుటుంబంలో ఉండేటువంటి ఐక్యత, కుటుంబంలో అందరూ కలిసి మరి ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుతూ, ఒకరి ఎడల ఒకరు త్యాగం చేసుకుంటూ, ఒకరి ఎడల ఒకరు ముందుకు వెళ్తున్నటువంటి ఆ విధానం దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలను కుటుంబము ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాము. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక మంచి కుటుంబము దేవుని యొక్క నియమ నిబంధనలను అది అనుసరించున్నట్లుగా చేస్తుంది. దేవుడు ఏంటి, దేవుని ప్రణాళికలు ఏంటి అనేవి ఒక మంచి కుటుంబంలో వ్యక్తపరచబడుతూ ఉంటాయి. సో ఆ కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా ప్రేమను రుచి చూస్తారు, ఐక్యతను రుచి చూస్తారు, క్షమాపణ రుచి చూస్తారు. ఇదంతా కూడా దేవుని యొక్క గుణ లక్షణాలను, అలాగే దేవుని యొక్క వాక్యము యొక్క ఆ కార్యములను కుటుంబ వ్యవస్థ ద్వారా మనము చూడగలుగుతాం. సో ఇట్ ఎక్స్పోజెస్ ఆర్ ఇట్ గివ్స్ ఇట్ విల్ లెట్ us know the heart of God for everyone. అందరి విషయంలో ఆయన హృదయం ఎట్లా ఉంటుందన్నది కుటుంబంలో మనం దాన్ని నేర్చుకోగలుగుతాం. అంటే వివాహం కాకముందు సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ అర్థం కాదు, కానీ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, మన తల్లిదండ్రులు మనల్ని ఎలా ప్రేమించారు, అలాగే మన దేవుడు పరలోకమందున్న తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అన్నది తండ్రి అయిన తరువాత ఆ హృదయానికి తండ్రి హృదయం ఏంటో అర్థమవుతుంది. ఆ విధంగా కుటుంబ వ్యవస్థ అనేది దేవుని హృదయాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను, ఇంకా చెప్పాలంటే ఆ పరలోకపు నిబంధనలను, పరలోకపు సత్యమును కుటుంబ వ్యవస్థ వ్యక్తపరుస్తూ ఉంటుంది. అ గుడ్ ఫ్యామిలీ. సో అయితే ఇందులో ప్రాధాన్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు మనలను ఆయనను గూర్చి అధికంగా తెలుసుకొని తన మనస్సు మన ఎడల, తన హృదయం మన ఎడల బయలుపరచబడు నిమిత్తం ఇట్టి వ్యవస్థను మనకి ఇచ్చాడు. ఇందులో దేవుని వలె మనందరమును కూడా మెలగవలసినదిగా, నడుచుకోవలసిందిగా, ఉండవలసిందిగా ఉన్నది కుటుంబ వ్యవస్థలో. దేవుడు ఏ విధంగా ఉన్నాడో అలాగే మనం కూడా మరి కుటుంబంలో మెలగవలసి ఉంటుంది అని
వాక్యంలో అనేక అంశాలలో దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలునైతేనేమి, ఆయన ప్రేమించున్న ప్రజలనైతేనేమి డీల్ చేశాడో, ప్రేమించాడో, నడిపించాడో, బుద్ధి చెప్పాడో, ఆ విధంగా దేవునినే మాదిరిగా ఎగ్జాంపుల్గా చేసుకొని కుటుంబంలో మరి కుటుంబ యజమాని అయినా, మరి రాబోయే దినాలలో సొంత కుటుంబాలు కట్టుకుంటూ వారు కూడా కుటుంబ యజమానులుగా మార్చబడేటువంటి వారందరికీ కూడా మాదిరిగా దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క మరి గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన యొక్క మరి నీతి విధి అనేది, ఆయన యొక్క మరి హృదయము అనేది అందులో వ్యక్తపరచబడుతుందని మొట్టమొదటిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ అనేది దేవుని రాజ్యమును వ్యక్తపరిచేదిగా ఉంటుంది. సో దానిలో మరి మనం ప్రాధాన్యంగా చూసుకుంటే పిల్లల యొక్క మరి పిల్లలను పెంచే విషయానికి వస్తే ఎలా ఉంటుంది ప్రతి కుటుంబంలో పరిస్థితులు, నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు. బికాజ్ దీస్ డేస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీవేర్. ఇన్ఫర్మేషన్ అందరికీ అన్ని విధాలుగా అందుతుంది. నేను కొంత నా అనుభవంలోంచి, అలాగే కొంత మరి ఆ ఆత్మీయ ఆలోచనలో నుంచి ఈ మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి కుటుంబంలో కూడా పిల్లలను కెరియర్ కొరకు ప్రిపేర్ చేస్తున్నారు, కానీ దేవుని చిత్తము కొరకు లేదా విల్ ఆఫ్ గాడ్ కొరకు ప్రిపేర్ చేయట్లేదు. కెరియర్లను బాగుండాలి, నీకంటూ ధనం ఉండాలి, నీకంటూ జాబ్ ఉండాలి, నీకంటూ అన్నీ ఉండాలి అని పిల్లలను సిద్ధపరుస్తున్నారు అన్ని విషయాల్లో. కానీ వారికంటూ దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది అనేటువంటి అవగాహన ముందు పేరెంట్స్కే ఉండట్లేదు. పేరెంట్స్కి ఎంతసేపు ఎలా ఉంటుందనంటే, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలి, వారికంటూ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ ఆశపడుతూ కెరియర్ ఫోకస్డ్గా ఉంటూ ఉన్నారు. దేవుని గురించి చెప్పినా కూడా, దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పినా, ప్రార్థన చేసుకోవాలని చెప్పినా కూడా అదంతా ఎందుకు బోధిస్తారు, ఎందుకు చెప్తున్నారు అని అంటే, దేవుడు నీకు మంచి కెరియర్ ఇస్తాడు, మంచి ఫ్యూచర్ ఇస్తాడు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు అని చెప్తూ ఈ విధంగా దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సినటువంటి విషయాల కొరకు వారిని సిద్ధపరుస్తున్నారు. కానీ అసలు వారు ఒక కారణ జన్ములని, దేవుని చిత్తము అనేది ఒకటి ఉంటుందని, దేవుని ప్రణాళిక అంటూ ఒకటి పిల్లల భవిష్యత్తులో ఉంటుంది అని పేరెంట్స్ చాలామంది దానిని నేర్పించలేకపోతున్నారు. కెరియర్ ఫోకస్డ్గా ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కొంతమంది గురించి బైబిల్లో మనం చూస్తే, ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇర్మియా గారి గురించి ఆయన చిత్తము ఏంటి అనేది ఆయన పుట్టక మునిపే దేవుడు ఎలా ఎరిగి ఉన్నాడన్న సంగతిని వాక్యంలో పదిలపరిచి ఉంచారు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. గర్భంలో నుండి నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఎప్పుడట దేవుడు నియమించింది? ఎప్పుడట దేవుడు ఇర్మియా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నట్టే? ఇంకా అతడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రతిష్ఠించాడట, నియమించాడట, ఏర్పాటు చేయబడి. అంటే అతను ఇంకా భూమి మీద పుట్టలేదు. పుట్టకపోయినా కూడా దేవుడు ఆయనను ఒక ప్రణాళిక నిమిత్తము పుట్టించి ఈ లోకానికి పంపించాడు.
అలాగే దావీదు గురించి, దావీదు తన అనుభవంలో దావీదు చెప్తున్న మాట కీర్తనలో 139 అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం చూస్తే, ప్రత్యేకంగా 139 అధ్యాయము 13 నుంచి చూద్దాం. నా అంతరింద్రియములను ఆ, నీవే కలుగజేసితివి. ఉమ్. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నా నీవే. తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆశ్చర్యమును నాకు పుట్టుచు ఉన్నది. అందును బట్టి ఆ, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఆ ఉన్నది. సంగతి నాకు బాగుగా తెలుసు. అంటే దావీదు గారు కూడా దేవుడే ఆయనను తల్లి గర్భంలో రూపించాడు. ఒక ప్రణాళిక నిమిత్తము, ఒక చిత్తము నిమిత్తము దేవుడు ఆయనను కూడా నిర్మించాడని ఆయన కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం చూస్తే, 49వ అధ్యాయము 1వ వచనం. ద్వీపములారా ఉమ్, నా మాట వినుడి, ఉమ్, దూరముననున్న జనములారా ఉమ్, ఆలకించుడి. ఉమ్. నేను గర్భమున పుట్టగానే నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము నా చేసుకుని నామము జ్ఞాపకము చేసుకొనెను. చూడండి, యెషయా గారు, ఇర్మియా గారు, దావీదు గారు, యెషయా, ఇంకా ఎంతోమంది దేవుని సన్నిధిలో ఉన్నారు. మరి వారందరూ కూడా, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం నేను తీసుకున్నాను. వారందరూ కూడా వారు భూమి మీదకి రాకముందే వారి కొరకు దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. అంటే ఈరోజు నేను పేరెంట్స్కి చెప్తున్న విషయం ఏంటంటే, మనం పిల్లల్ని, ఇదిగో నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి, లేదా నువ్వు ఒకటి అవ్వాలి, నువ్వు ఇది అవ్వాలి, అది అవ్వాలని చెప్పి దాని కొరకు దేవుని సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా తీసుకొని దేవుడిని ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడని చెప్పి వీఆర్ ట్రైనింగ్ దెమ్, వీఆర్ ట్రైనింగ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద వే వీ థింక్. మనం అనుకుంటున్న విధానాల్లో పిల్లల్ని మనం పెంచుతున్నాం. కానీ దేవుడు ఎలాగైతే వీరందరి పట్ల ఒక చిత్తమును, ఒక ప్రణాళికను, యేసుక్రీస్తు అయితేనేమి, మోషే అయితేనేమి, యోసేపు అయితేనేమి, అందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి వారిని పుట్టించారు. వారు కూడా పుట్టినప్పుడు వారు తెలుసుకోలేదు ఆ విషయాన్ని. కానీ వారు పెరిగి పెద్దాయి, దేవునిలో వారి తల్లిదండ్రులు వాళ్ళని దేవుళ్ళలో పెంచి వారు పెరిగి పెద్ద అయిన తర్వాత దేవుని కొరకు వారు వాడబడుతున్నప్పుడు, దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి బయలుపరిచాడు. ఇదిగో తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించి ఉన్నావు, అప్పుడే నీవు నన్ను అభిషేకించి ఉన్నావు అని వారు గ్రహించగలిగారు. అంటే ఇక్కడ మరి పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది ప్రాధాన్యంగా అని అంటే, దేవుని చిత్తానికి ప్రధానమైన లేదా విలువనివ్వాలా, లేకపోతే పిల్లల యొక్క కెరియర్, జాబ్ లేదా భవిష్యత్ మీద ప్రాధాన్యతనివ్వాలా అన్నది మనం మొదట ఆలోచన చేసుకోవాలి. ఒక క్రైస్తవ కుటుంబము ఉన్నది అని అంటే, ఆ క్రైస్తవ కుటుంబము దేవుని చిత్తాన్నే ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ ఈ విధంగా లోకానుసారంగా వారి పిల్లల కెరియర్ గురించి, మంచి భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళేది అనేది నిజంగా అది లోకానుసారం అనే నేను చెప్తాను. ఎందుకు అని అంటే, మనకు తెలుసు సామెతల గ్రంథంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి? 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుని వాక్యంలో చూద్దాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఇంగ్లీష్లో ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే. ట్రైన్ అప్ అ చైల్డ్ అంటే
వారికి నేర్పించాలి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వటం అనేది, ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ కరిక్యులం, మన ఓన్ సబ్జెక్ట్ మీద మనం పిల్లల్ని పెంచుతున్నామా, లేదా ఆల్రెడీ సబ్జెక్ట్ మనకి ఇవ్వబడిందా? ఇంకా చెప్పాలనంటే మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం స్కూల్స్లోను, కాలేజెస్లోను ట్రైనింగ్ ఇస్తూ. ఐ డోంట్ ప్రిపేర్ మై ఓన్ సబ్జెక్ట్ ఈస్ గివెన్ ఆల్రెడీ. నాకు సబ్జెక్ట్ ఆల్రెడీ ఇవ్వబడింది. నేను ఏం బోధించాలన్నది నాకు ఆల్రెడీ ఇవ్వబడింది. నాకు ఇవ్వబడిన దానిలోనే వారికి నేను ట్రైనింగ్ ఇస్తాను. నాకు ఇవ్వబడ్డ దాంట్లో నేను ట్రైనింగ్ ఇస్తాను, కానీ నా సొంత విషయాలను నేను ఇవ్వను. పేరెంట్స్ ఎక్కడ పొరపాటు పడుతున్నారు మొట్టమొదటిగా అనంటే, వారికి నచ్చిందంతా పిల్లలకు చెప్తూ పిల్లలను దాంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ అసలు ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఎందులో అనంటే, ఇన్ ద వే దట్ దే షుడ్ వాక్. వారు నడవవలసిన త్రోవను వారికి తెలియచేయాలట. అంటే ప్రాధాన్యంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఎలా ఉన్నాయి అంటే, సమాజంలో పిల్లలు ఎలా ఉన్నారు అంటే, ఒబీడియంట్ చిల్డ్రన్ గురించే చెప్తున్నా నేను. తల్లిదండ్రుల మాట వింటారు, తల్లిదండ్రులు తీసుకోమన్న కోర్స్ తీసుకుంటారు, తల్లిదండ్రులు చేయమన్న జాబ్ చేస్తారు, తల్లిదండ్రులు ఉండమన్న ప్లేస్లో ఉంటారు. దే ఆర్ కాల్డ్ ఒబీడియంట్ చిల్డ్రన్. లోకం దృష్టిలో, సమాజం దృష్టిలో, అందరి దృష్టిలో వారు ఒబీడియంట్ చిల్డ్రన్గా ఉంటారు. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి, వివాహం విషయానికి వచ్చేసరికి, అప్పటి వరకు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాటలు విన్నవాళ్ళు కూడా పెళ్లి విషయానికి వచ్చేసరికి మా ఇష్టం అనేస్తారు. ఇదే అతి పెద్ద మోసం అని చెప్తాను నేను. ఎందుకు అనంటే, కెరియర్ అనేది తాత్కాలికమైనది, కానీ వివాహము అనేది ఇట్ ఈస్ లింక్డ్ ఆర్ ఇట్ ఈస్ టు డూ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తముతో జరగవలసినదిగా ఉన్నది వివాహం అనేది. జాబ్ ఇది కాబట్టి ఇంకొకటి చేస్తాం, ఎడ్యుకేషన్ ఇది కాబట్టి ఇంకొకటి చేస్తాం. వాటన్నిట్లో అనగా తాత్కాలికమైన వాటన్నిట్లో తల్లిదండ్రుల మాటలు వినే పిల్లల్ని మనం చూస్తున్నాం. దాన్ని విధేయతగా పరిగణిస్తున్న తల్లిదండ్రులను కూడా చూస్తున్నాం. కానీ అసలైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఖచ్చితంగా అక్కడే తల్లిదండ్రుల మాట వినరు పిల్లలు. దానికి గల కారణం ఏంటనంటే, మనము వారిని నడవవలసిన త్రోవలో నడిపించలేదు. ఎందుకనంటే, మనం అనుకుంటున్నటువంటి సబ్జెక్ట్స్లో, లేదా మన ఓన్ కరిక్యులంలో, లేదా మన ఓన్ సిద్ధాంతాలలో వారిని పెంచుకుంటూ వచ్చాం. ఒరే పొద్దున్న ఇలా లేవాలరా, ఇది చేయాలరా, ఇలా ఉండాలరా, ఇది చేయాలరా, ఇలా చేస్తే నేను ముందుకు వెళ్తారా, ఇలా చేస్తే నేను సక్సెస్ అవుతారని ఉత్తుత్తి మాటలు మనం చెప్తూ ముందుకు తీసుకుని వీటిలో జీవం లేదు. కానీ దేవుడు ట్రైనప్ ఆ చైల్డ్ అంటున్నాడు. ఎందులో ట్రైనప్ చేయాలి అనంటే, ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్, ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, ఇన్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని సత్య మాటలలో వారిని ట్రైనప్ చేయాలి. దట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్రెడీ. అది ఆల్రెడీ ఫిక్స్ చేయబడి, మా నాన్నగారు నాకు ఇచ్చారు, మా నాన్నగారికి మా తాతగారు ఇచ్చారు, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, నేను పిల్లలకి ఇస్తాను. ఏమి ఇస్తున్నాను అనంటే, ఇదిగో దీని నుండి నీ పిల్లల తొలగిపోకుండానట్లు తరతరాలు మీ పిల్లలకు ఈ మాటలను బోధించుడి. దేవుని యొక్క మాటలను వారికి బోధించాలి అని ఆ దేవుడు ఆల్రెడీ సబ్జెక్ట్ ఇచ్చేశాడు, మ్యాటర్ ఇచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచినటువంటి చిత్తమును పేరెంట్స్కి ఇచ్చేశాడు. కానీ పేరెంట్స్ ఎందులో ట్రైనప్ చేస్తున్నారు వారి పిల్లలను అనంటే, వారి సొంత సిద్ధాంతాల్లో, వారి సొంత ఊహలలో, వారి సొంత ఆలోచనలో, అరే నేను ఇది చేయలేకపోయాను నా జీవితంలో, నువ్వన్నా ఖచ్చితంగా చేసి చూపించాలి, నా జీవితంలో ఈ విధంగా నేను బ్రతకలేకపోయాను, ఇందులోన నువ్వు బ్రతకాలని చెప్పి తాత్కాలికమైనటువంటి వాటిలో పిల్లలను ట్రైనింగ్ ఇస్తున్నటువంటి విషయాలు నేను చూస్తూ ఉన్నాను. కానీ నిజంగా వాళ్ళని
దేనిలో ట్రైన్ అప్ చేయాలంటే నాట్ ఇన్ అవర్ ఓన్ ట్రైనింగ్. ఆల్రెడీ ట్రైనింగ్ దేవుడు మనకిచ్చాడే, ఆ ట్రైనింగ్లోనే పిల్లలను పెంచాలి, మన సొంత సిద్ధాంతాలలో కాదు. అలా ఎవరినైతే పెంచుతారో ఆ పిల్లలు, అనగా దేవుని వాక్యంలో పెంచబడ్డటువంటి పిల్లలు మాత్రమే నా జీవితంలో, నా వివాహంలో దేవుని చిత్తం జరగాలి అని అంటారు. చూడండి, సాతాను ఎక్కడ ఒక మనిషిని పడగొట్టలేకపోతే ఖచ్చితంగా వివాహం దగ్గర కూర్చుంటాడు, అక్కడ తెస్ట వేసి వివాహం దగ్గర కూర్చొని వివాహం ఒక్కటి చెడిపేస్తే చాలు, వివాహం ఒక్కటి దేవుని చిత్తానుసారంగా జరగనివ్వకుండా అడ్డుపడితే చాలు, ఇక వాడు వాళ్ళ జీవితంలో దేవుని ప్రణాళికలను తుడిచివేసినంత పని అయిపోతుంది, తుడిచివేస్తాడు కూడా. సో కాబట్టి వివాహము అనేది దేవుని చిత్తానుసారంగా జరగాలి అని అంటే ఆ ఒక్కటే దేవుని చిత్తానుసారంగా జరగదు, కానీ వారిని చిన్ననాటి నుండి కూడా వారు నడవవలసిన త్రోవలో వారిని నడిపించాలి. ఆ త్రోవ మన త్రోవ కాదు, యేసుక్రీస్తు త్రోవ. నేనే మార్గము, సత్యము, జీవము. ఆ త్రోవ మనది కాదు, అది మన ఆలోచన చొప్పున పుట్టింది కాదు. దేవుడే ఒక మార్గాన్ని ఇచ్చాడు, దేవుడే ఒక స్వరాన్ని ఇచ్చాడు, దేవుడే కొన్ని సిద్ధాంతాలు ఇచ్చాడు, దేవుడే కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. ఆ నియమ నిబంధనల ప్రకారం మనం నడుచుకోగలిగినట్లయితే, నడిపించగలిగినట్లయితే దేవుని చిత్తము పిల్లల జీవితాలలో నెరవేర్చబడుతుంది. కానీ పేరెంట్సే ఏమి తెలుసుకోలేకపోతున్నారు ఈ దినాల్లో అనంటే, పిల్లలను మరి దేనిలో ట్రైన్ అప్ చేయాలి, దేనిలో వారిని క్రమశిక్షణ చేయాలి. తాత్కాలికమైన విషయాల్లో క్రమశిక్షణ చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో క్రమశిక్షణ చేయట్లేదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు తెలియని విషయం ఏంటంటే, దేవుడికి నా మీద ఒక ప్రణాళిక ఉంది, దేవునికి నేనేదో చెయ్యవలసి ఉన్నది, దేవుని కొరకు నేను నిలబడవలసి ఉన్నది అన్న జ్ఞానం కొదువయి ఏ స్థితిలో పిల్లలు ఉన్నారంటే, దేవుడు నేను ఏమడిగితే అది చేస్తాడు, దేవుడు నన్ను బాధ పెట్టేవాడు కాదు, దేవుడు నన్ను ప్రేమించేవాడు, దేవునికి నేనంటే చాలా ఇష్టం, ఇలాంటివి పెరిగిపోయినాయి పిల్లలకు. ఈ సైడ్ బాగా పెరిగింది, కానీ దేవునికి నేను నిలబడాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవునికి నా మీద ఒక ప్రణాళిక ఉన్నది, దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను పంపించాడు. ఎలాగైతే ఇర్మియాను, యెషయాను, దావీదును, మోషేను, యోసేపును, అలా యాకోబును అనేకులను దేవుడు పంపించాడు, ముందుగానే పంపించాడు, వాళ్ళకు ఒక ప్రణాళికనిచ్చి పంపించాడు. అలాగే మన మీద కూడా ఒక ప్రణాళిక ఉందన్న సంగతి పిల్లలకు నేడు కరువైపోయింది, తెలియట్లేదు. ఉన్నతమైనటువంటి విషయాలలో లేదా శాశ్వతమైనటువంటి విషయాల్లో అజ్ఞానులుగాను, లోక సంబంధమైన విషయాలలో జ్ఞానులుగాను ఉన్నారు. ఐఫోన్లో దేన్ని ఎట్లా చేయాలో బాగా చెప్తారు, టెక్నికల్ విషయాల్లో చాలా బాగా ఉంటారు, ఇంకా దేన్ని ఎలా, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ విషయాల్లో బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉంటాయి, ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా మాట్లాడుతూ ఉంటారు, డబ్బు ఎలా సంపాదించాలో చెప్తూ ఉంటారు, ఇలా నానా రకాల ఐడియాలు ఇస్తూ ఉంటారు. దే క్వాలిఫైడ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్, దే ఎర్న్ దట్ క్వాలిఫికేషన్. బట్ ఎట్ ద సైట్ ఆఫ్ గాడ్ వారు దేవుని చిత్తాన్ని కనుగొనగలిగారా, దేవుని ప్రణాళికను కనుగొనగలిగారా అన్న సంగతిని పేరెంట్స్గా అబ్జర్వ్ చేయాలి. దేవుడు అంటున్నాడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తప్పిపోవడం. విషయం ఏంటంటే, మనం ఎన్ని చెప్పినా పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా ఎవరి మాట వింటారంటే, వారి మనస్సు మాట వారు వింటారు, వారి హృదయం మాట వారు వింటారు. దే విల్ లిజన్ టు దెమ్సెల్వ్స్, దే డోంట్ లిజన్ టు ఎనీబడి. ఈవెన్ దో ఒక నీతి ఉన్నా కూడా దే నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే దానికి వింటారు. దేర్ మైండ్, వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయాలి, వారి హృదయం యాక్సెప్ట్ చేయాలి. మోర్ ఓవర్ దే డోంట్ లిజన్ టు ఎనీబడి, దే లిజన్ టు దెమ్సెల్ఫ్. ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ టు డూ వాట్ యు సే, they will do. That means they are listening to themselves.
దే ఆర్ నాట్ లిజనింగ్ టు ఎనీబడి. దే హ్యావ్ టు బి కన్విన్స్డ్. వారు కన్విన్స్ అయితే అప్పుడు వారికి అది నచ్చితే, వారికి ఇష్టమైతే దాన్ని చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? వారు వారిది వారే వింటారు, వారు ఎవరి మాట వినరు. పేరెంట్స్గా కొన్నిసార్లు అరే ఇట్లా కాదు నాయన ఇట్లా అని చెప్తూ బతిమాలుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ గాడ్. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు బిల్డ్ అ కాన్షియస్నెస్. ఎట్లాంటి కాన్షియస్నెస్ వాళ్ళలో బిల్డ్ అవ్వాలి అని అంటే ట్రూత్ బేస్డ్, సత్యానికి సత్యము అనేటువంటి ఫౌండేషనల్ బేస్ వారిలో ఉండిపోవాలి. అది బిల్డ్ అయిపోవాలి వాళ్ళు. అదే నడవవలసిన త్రోవ. దానిలో వాళ్ళని ట్రైనప్ చేయాలి. పిల్లల్ని దానిలో ట్రైనప్ చేస్తే వాడు పెద్దవాడైనప్పుడు ఎందుకు తప్పిపోడు అనంటే అతడు నేర్చుకుందే స్థిరమైన త్రోవ నేర్చుకున్నాడు, శాశ్వత కాలం ఉండే సత్యము నేర్చుకున్నాడు, దేవుని చిత్తం ఏందో ఎరిగిన వాడిగా ఉంటాడు. కనుక లోక సంబంధమైన తాత్కాలికమైన విషయాల వైపు చూసేవాడిగా ఉండడు. అందులో పిల్లలను ట్రైనప్ చేయాలి. మన సొంత సిద్ధాంతాలను, మన సొంత ఆశలను వారి మీద వెదజల్లొద్దు, కానీ వారిని ప్రభువులో పెంచి, ప్రభువుకు వారి మీద ఒక ప్రణాళిక ఉందని, వారు ఊరికే అందరిలాగా పుట్టినవారు కాదు, అందరిలాగా బ్రతకాల్సిన వారు కాదు. వారు ఈ లోకంలో దేవుని కొరకు ఒక కారణ జన్ములుగా ఉన్నారు అన్న సంగతి పిల్లలు మొదట తెలుసుకుంటే అప్పుడు అన్నిటిలో దేవుని చిత్తాన్ని వెతకటం ప్రారంభిస్తారు. అన్నిటిలో దేవుని చిత్తాన్ని వెతకటం ప్రారంభిస్తారు. దేవుని మార్గాలు తెలుసుకున్న వారిగా దేవుని చిత్తాన్ని వెతకటము అప్పుడు ప్రారంభిస్తారు. సో కాబట్టి ఎలాగైతే దేవుని యొక్క చిత్తము వారి పట్ల ఉన్నదో అలాగే తమ మీద కూడా దేవుని చిత్తము ఉన్నది అని దాన్ని కనుగొని నిమిత్తం దేవునికి తమను తాము సమర్పించుకుంటారు. ఇన్ ఆర్డర్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ దే నీడ్ టు గివ్ దేర్ కెరియర్, దేర్ లైఫ్, దేర్ డిజైర్స్ టు గాడ్, సో దట్ హీ విల్ గివ్ హిజ్ విల్ టు దెమ్ అండ్ హిజ్ వేస్ టు దెమ్. సబ్మిట్. దేవుడు అంటాడు కదా, మీ సొంత ఆలోచన చొప్పున మీరు నడవక, మన సొంత ఆలోచన చొప్పున మనం నడవద్దట. మన మార్గములన్నీ ఆయనకు అప్పగిస్తే అప్పుడు ఆయన సరళము చేస్తాడట. అంటే ఆయన సిద్ధపరిచిన మార్గం ఆల్రెడీ ఒకటి ఉన్నది, అది ఏ దేవుని చిత్తం. దానిలోనే మనకు మేలు ఉన్నది, దానిలోనే మనకు క్షేమం ఉన్నదన్న సంగతి వారిని చిన్ననాటి నుండి అందులో ఎదిగింపు చేస్తూ ఉండగా వారు అర్థం చేసుకోగలుగుతారు. పేరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు అనంటే మన సొంత సిద్ధాంతాలను, మన ఓన్ కరిక్యులమ్స్ను వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ దేవుడు ఆల్రెడీ సిద్ధపడి దాంట్లో ట్రైనప్ చేయమన్నాడు. సో మన ఓన్ సబ్జెక్ట్స్ ఇవ్వద్దు, దేవుడిచ్చిన సబ్జెక్ట్ని వారికి మనం బోధించాలి. అప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు, జీవములో ఎదిగేవాడుగా ఉంటాడు. అప్పుడు అన్నిట్లో దేవుని చిత్తాన్ని వారు వెతుకుతారు. హల్లెలూయా. సో కెరియర్ ఫోకస్డ్గా కాకుండా గాడ్స్ విల్ ఫోకస్డ్గా ఉండాలి. మీ పిల్లలు అలా దేవుని చిత్తం ఫోకస్లో ఉంటే నిజంగా దేవుడు వారి జీవితంలో ఘనమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఈ మొదటి సెక్షన్గా ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను. ఈ మొదటి సెక్షన్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది ప్రాధాన్యంగా అనంటే, ముందు పేరెంట్స్కి ఒక అవగాహన ఉండాలి. పిల్లలను నేను దేవుని చిత్తంలో పెంచుతున్నానా, లోకం కొరకు పెంచుతున్నానా, దేవుని కొరకు పెంచుతున్నానా, లోకం కొరకు పెంచుతున్నానా అన్న ఆలోచన ముందు తల్లిదండ్రులకు ఉండాలి. అది వారిని ఏం చేస్తుంది అని అంటే రాబో దినాల్లో ఘనమైన కార్యాలు వారు చూచినట్లు పొందుకొనున్నట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో ఆదికాండము 25వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుడు యాకోబును గూర్చి అలాగే ఏశావును గూర్చి వారిలా పుట్టబోతున్నారు, వారిలా ఉండబోతున్నారు అని
మంచిని గురించి దేవుడు చెప్పాడు, చెడు గురించి దేవుడు చెప్పాడు, జరగబోయే సంగతులను కూర్చి కూడా దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు చెప్పాడు ఒకసారి చదువుదాం ఆ మాట. ఆది కాండము 25వ అధ్యాయము 23వ వచనం. రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. చిన్నవానికి దాసుడై ఉండును అని దేవుడు చెప్పేశాడు. ఇంకా అదేది జరగలేదు. అది జరగకముందే మరి ఎవరండి తల్లి? రెబ్కాకు ముందుగానే తన కడుపులో జరుగుతున్నటువంటి విషయాన్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసి ముందుగానే చెప్పేశాడు. ఏం జరగబోతుందో వాళ్ళ కుటుంబంలో. ఆమెకు పుట్టబోయేటువంటి 2 పిల్లలు యాకోబు, ఏశావు, ఇరువురు ఏం కాబోతున్నారో ముందుగానే దేవుడు వారికి బయలుపరిచాడు. దేవుడు చెప్పాడని అది అలా జరగలేదు, కానీ వారు దేనికి సిద్ధపరచబడ్డారో, ఏం చెయ్యబోతున్నారో దానినే దేవుడు చెప్పేశాడు. దట్ ఈస్ గాడ్స్ విల్. ఏశావు భ్రష్టత్వానికి వెళ్ళిపోతాడని, యాకోబు మరి వాగ్దాన దేశంలో లేదా ఇశ్రాయేలుగా మార్చబడతాడని, చిన్నవాడైనటువంటి యాకోబుకు పెద్దవాడైన ఏశావు బానిసగా లేదా మరి క్రింద ఉన్నవాడిగా ఉంటాడు అన్న సంగతిని ముందుగానే దేవుడు తల్లి అయినటువంటి రెబెకాకు చెప్పేశాడు. ఇక వాళ్ళ జీవితం అంతా ఆ తల్లి ఆ దేవుని మాటను తన మనసులో పెట్టుకొని ఆ విధంగానే వాళ్ళని నడిపిస్తూ, వాళ్ళని బోధిస్తూ, వారికి ఆ విధంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఆమె ముందుకు వెళ్ళినట్లుగా మనం పేరెంట్స్గా మనకు ఒక మాట కావాలి దేవుని దగ్గర నుంచి. అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరగబోతుంది, మా పిల్లల జీవితంలో ఏం జరగబోతుంది, మా భవిష్యత్తులో ఏం జరగబోతుందని దేవుని మాట ఒకటి పేరెంట్స్ ఎప్పుడు కూడా కలిగి ఉండాలంటే వారి యొక్క ఫ్యూచర్ విషయం దేవుని దగ్గర వారు విచారణ చేసి తెలుసుకోగలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకు అన్నీ తెలియవు, పేరెంట్స్కే అన్నీ తెలుసు. పేరెంట్స్కి తెలుసు. ఏం తెలుసు అంటే అన్నీ దేవుడే చేసేది, దేవుడు లేకపోతే ఏమీ జరగదు, ఏదైనా దేవుని దగ్గర నుంచే రావాలి. అలాంటప్పుడు ఒక మంచి భవిష్యత్తును పిల్లలు కలిగి ఉండే నిమిత్తం దేవుని దగ్గర ఎలా వేడుకుంటున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాము, ఒక వాగ్దానము దేవుడు మనకి ఇచ్చాడా, దేవుడు మన పిల్లలకు ఒక వాగ్దానం ఇచ్చాడా, దేవుడు తన చిత్తాన్ని మన పిల్లల విషయమై బయలుపరిచాడా, చాలామంది పేరెంట్స్కి తెలియదండి. నిజంగా దట్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ వాళ్ళకే దేవునితో ఉండదు. అదే ప్రైమరీ ఇష్యూ. ప్రైమరీ ఇష్యూ ఏంటంటే దేవునితో ఏ తల్లిదండ్రులకైతే సహవాసం ఉండదో వాళ్ళకే వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలో తెలీదు, వాళ్ళ పిల్లల్ని ఎటు నడిపించాలో తెలీదు, వాళ్ళ పిల్లల పక్షాన దేవుని చిత్తం ఏంటో వారికి అర్థం కాదు. ఎందుకంటే వారే దేవునితో ఒక కనెక్షన్ లేకుండా ఉంటారు. కాబట్టి మనం చూస్తున్నాం రెబ్కా దేవునితో సహవాసం కలిగినదిగా ఉండి తనలో జరుగుతున్నటువంటి తన గర్భంలో ఉండగానే పిల్లల భవిష్యత్తు ఏందో తెలుసుకుంది. తన గర్భంలో ఉండగానే వారు ఏం కాబోతున్నారో తెలుసుకుంది. అట్లాగే మనం కూడా దేవునితో సహవాసం కలిగిన వారమైతే మన పిల్లల భవిష్యత్తును ప్రభు దగ్గర మనం తెలుసుకోగలుగుతాం, వాగ్దానం తీసుకోగలుగుతాం, ఆ ప్రకారం మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తాను, ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తము ఉన్నది. వారిని ఈ లోక సంబంధమైన కెరియర్లో పెంచడం కాదు, కానీ మనం దేవుని చిత్తంలో వారిని పెంచాలన్న ఆ విషయాన్ని ఈరోజు ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుందాం. మరి మొదట మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం, అందులో ఇంకా లోతుగా మరి పేరెంట్స్ అయితేనేమి, పిల్లలు అయితేనేమి, ఏ విధంగా కుటుంబము మరి ఉండాలి, దేవుని ఉద్దేశంలో ఎలా ఉంటున్నాయి పరిస్థితులు అనేవి కొన్ని మనం తెలుసుకునేదానికి ముందుకు వెళ్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి
మొదటిగా మరి పేరెంట్స్ అనబడేటువంటి వారు పిల్లలకు బోధించడానికి కొంత సమయాన్ని కేటాయించాలని వారికి ఉన్న బిజీ షెడ్యూల్స్లో, మరి అది వీకెండ్స్ కానీ ఏదన్నా ఒక టైంలో పిల్లలతో కొంత టైం స్పెండ్ చేస్తూ ఆ సమయాల్లో కొన్ని మాటలు వారికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనకున్నటువంటి ఈ జనరేషన్లో చిల్డ్రన్ ఎలా ఉన్నారంటే చాలా స్మార్ట్గా ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు. ఏమన్నంటే నీకేం తెలుసు డాడీ అనేస్తారు, నీకేం తెలుసు మమ్మీ అని అంటారు, మీ పాతకాలం మనుషులు అని అనేస్తూ ఉంటారు. పిల్లలు మరి వారు అప్డేట్ అయిపోయి ఎక్కువగా మరి పేరెంట్స్ని సరైన స్థితిలో అర్థం చేసుకునే, వారి హృదయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ కొద్ది సమయం మనం వారితో టైం స్పెండ్ చేసినప్పుడు ఆ కొద్ది సమయంలో మనం చెప్పింది వాళ్ళు ఎంతసేపు నేర్చుకోరో తెలియదు, కానీ వారు నేర్చుకునేటువంటి ప్లాట్ఫామ్ మనం ఆర్గనైజ్ చేసిన టైం కాదండి. దే విల్ సీ కంటిన్యూస్లీ. వారు రాత్రి మనల్ని చూస్తారు, పగలు మనల్ని చూస్తారు, ఉదయం పగలు అన్ని సమయాల్లో వారు అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో ఈవెన్ ఇన్ అవర్ ఎమోషన్స్, మన యాంగర్లో మన ప్రేమలో వారు మనల్ని అబ్జర్వ్ చేస్తూ మనం వాళ్ళు నేర్చుకోవాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ కొంత సమయంలో మనం వారికి కొన్ని మాటలు చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు మన జీవితాన్ని చూసి నేర్చుకుంటారు. చాలా విషయాల్లో మనం కొంతసేపు కూర్చొని చెప్తాం, దాన్ని కాదు వాళ్ళు నేర్చుకునేది, కానీ వారు మన జీవితాన్ని చూసి చాలా విషయాలు పిల్లలు నేర్చుకుంటారు. ప్రత్యేకంగా మరి వివాహం విషయానికి వచ్చేసరికి బెస్ట్ కపుల్ లేదా ఎగ్జాంపుల్గా పిల్లలకి ఎవరుంటారు, వివాహం చేసుకుపోయేటువంటి వారికి ఎవరుంటారు, వారి తల్లిదండ్రులే ఉంటారు. ఈవెన్ ఎవరిని అడిగినా కూడా నీకు రోల్ మోడల్ ఎవరు, నీకు హీరో ఎవరు అని అంటే వారు చూసిన వారి తల్లిదండ్రుల పేర్లే వాళ్ళు చెప్తూ ఉంటారు. మా డాడీ అంటే నాకు ఇష్టం, మా డాడీ అలా వారికి ఒక రోల్ మోడల్ లాగా, హీరో లాగా ఉండిపోతూ ఉంటారు పేరెంట్స్. అలాంటి సందర్భాల్లో పేరెంట్స్ జీవితాలు లేదా తల్లిదండ్రుల యొక్క జీవితాలు పిల్లలకు మరి ఒక మాదిరిగా ఉండాలన్న సంగతిని వారు ఎక్కువగా అక్కడ నేర్చుకుంటారు అనే సంగతిని పేరెంట్స్ మొదట గ్రహించాలి, గమనించాలి. సో ఇదొక విషయం అయితే, మరి దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. మనకు బాగా మన పిల్లల జీవితంలో కానీ దేవుని చిత్తానుసారమైన వివాహం జరగాలి అని మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అది అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి, అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి, అన్నిటికీ దేవుడే ఆధారము, అన్నిటికీ దేవుడే అనే సంగతిని మనం తెలుసుకొని దేవుని యొద్ద రెబెకా ఏ విధంగా అయితే ఈ గలిబిలికి, ఈ గొడవకి, ఈ పోరాటానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి పరిగెత్తిందో, ప్రతి పేరెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర వేడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉన్నది. వాట్ ఇట్ టెల్స్ అని అంటే దేవుడే సార్వభౌమ్యత్వము కలిగిన వాడు, దేవుడే సమస్తమును పరిపాలించేవాడు, నా పిల్లలను కూడా ఆయనే చూసుకుంటాడు అని మనం దేవునికి మన పిల్లలను ప్రార్థన ద్వారా ఇస్తూ ఉంటాం. అలా ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి జీవితాలలో, అనగా వారి పిల్లల జీవితాలలో దేవుడు మరి కంట్రోల్ తీసుకొని వారు తప్పిపోదామన్నా తప్పిపోనివ్వకుండా మరి ఆ పిల్లలను దేవుడు పట్టుకొని దేవుని చిత్తం వైపుకు ఆయన నడిపించుకుంటాడు. కంట్రోల్ అంతా దేవుని చేతుల్లోనే ఉందని మొదట మనం తెలుసుకోవాలి. ఎఫెసీయులకు 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు 1వ అధ్యాయము 11వ వచనం.
మరియు ఆ, క్రీస్తునందు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన యందు స్వాస్థ్యంగా దేవుడు మనలను ఏర్పరిచి ఉన్నాడు. హల్లెలూయా. సో సామెతలు 19:21 కూడా చదువుదాం. అలాగే సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే దేవుని తీర్మానము స్థిరము. మేము ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం మా పిల్లల పట్ల, లేదా మా కుటుంబం పట్ల, మా జీవితాల పట్ల మేము ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ నీవు మమ్మల్ని ఎన్నుకున్నవాడవు, నీవు మమ్మల్ని పిలుచుకున్నవాడవు, నీలోనే మేము కదులుతూ ఉన్నాం, మా ఉనికిని కలిగి ఉన్నాం, మా భవిష్యత్తును కలిగి ఉన్నాం. నీ ప్రణాళికలే స్థిరము. ఎందుకంటే నీవు వాటినే నెరవేర్చువాడవును. నీ ప్రణాళికలను నీవు నెరవేర్చువాడిగా ఉన్నావు. నీవే నెరవేర్చేవాడవు, నీవే చేసేవాడవు అని ప్రభు దగ్గరికి వెళ్ళి మొదట పిల్లల నిమిత్తం అత్యధికంగా ప్రార్థన చేయాలి. కుటుంబం నిమిత్తం అత్యధికంగా ప్రార్థన చేయాలి. నాకు మరి బాగా నచ్చిన కపుల్ బైబిల్లో ఎవరు అనంటే యోసేపు మరియా అలాగే యేసుక్రీస్తు. ఈ కుటుంబాన్ని నేను ఈరోజు మనకు మాదిరిగా ఉంచుతున్నాను. ఈ కుటుంబాన్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ మాట చదువుదాం. కొలస్సీయులకు 1:17. కొలస్సీయులకు 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. He is before all things and in him all things hold together. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడు, ఆయనలోనే అన్నీ ఉన్నాయి, ఆయన మూలంగానే అన్నీ కలిగాయి. ఆయనే భవిష్యత్తు అయి ఉన్నాడు, ఆయనే ఫ్యూచర్ అయి ఉన్నాడు అన్న సంగతి మనం నిజంగా తెలుసుకోవాలి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఆ సంగతి మనం మర్చిపోయి మనంతటిగా మనం వి ట్రై టు ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యామిలీ, వి ట్రై టు ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనంతటిగా మనం ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయడానికి, మనంతటిగా మనం మన జీవితాల్లో సమస్యలను పరిష్కరించడానికి మనం ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ కుటుంబాన్ని ఒక మాదిరిగా మీ ముందుంచి కొన్ని విషయాలు ఈ కుటుంబం ద్వారా మనం తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తున్నాడు, మరియ ఉన్నది, యోసేపు ఉన్నారు. ఈ ముగ్గురు గురించి మనం చూస్తే వీరు నిజంగా దేవుని చేత ఎంపిక చేయబడ్డ కుటుంబంగా మనం తీసుకోవాలి. ఎందుకనంటే దేవుని అతి ఉన్నతమైనటువంటి ప్రణాళిక ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడం, ఆయన సకల మానవాళి కొరకు మరణించడం, ఆయన చిత్తము భూమి యందు నెరవేర్చబడము, మరి అనేకులు ఆయన ద్వారా రక్షింపబడేటువంటి ఆ ప్రణాళిక ఈ భూమి మీద నెరవేర్చబడు నిమిత్తము దేవుడు ఎంపిక చేసుకున్న బిడ్డలుగా యోసేపు అలాగే మరియలు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరిని మనం గమనిస్తే బాగా వారికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత దేవుడు మరియతో మాట్లాడాడు. మరియతో మాట్లాడినప్పుడు ఆమె యేసుక్రీస్తును తన గర్భంలో ధరించుటకు ఆమె అంగీకరించింది.
చూడండి, అన్ని దేవునిలోనే ఉన్నాయి, అన్నిటికీ దేవుడే ఆధారం, అన్నిటికీ దేవుడే దిక్కు అని మనం అంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో చాయిస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, వీ డోంట్ మేక్ గాడ్స్ చాయిస్ ఆర్ వీ డోంట్ మేక్ గాడ్స్ విల్ యాజ్ అవర్ చాయిస్. దేవుడి చిత్తమే మన చాయిస్గా మనం తీసుకోకుండా చాలాసార్లు పొరపాటు పడుతూ ఉంటాం. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్నాం, మరియా ఇంకా వివాహం కాలేదు, నిశ్చితార్థం అయిపోయింది. యేసుక్రీస్తును తన గర్భంలో ధరించాలి అని అంటే వివాహం కాకముందే తను మరి గర్భం ధరించాలంటే ఎంతో అవమానానికి ఆమె గురవుతుంది. ఇంకా అసలు యోసేపు పెళ్లి చేసుకుంటాడో చేసుకోడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆమె ఒక మాట అనేది, నేను ప్రభువు దాసురాలను, నేను ప్రభు దాసురాలను, ఆయన 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 అనుకున్నట్లు లేదా ఆయన చిత్తము నెరవేర్చబడునుగాక అని చెప్పి ఆమె దూతతో పలకటం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా దేవుని చిత్తానికి లోబడింది, చూడండి, భార్య దేవుని చిత్తానికి లోబడినదిగా ఉన్నది. ఇక భర్త యోసేపు, ఆయన లోకానికి భయపడ్డాడు, సమాజానికి భయపడ్డాడు. సమాజం అంతా తెలిస్తే ఏమనుకుంటారని చెప్పి రహస్యంగా ఆమెని విడనాడాలని చూశాడు. మంచోడు, రహస్యంగా విడనాడాలని చూశాడు ఏదో కారణం చెప్పి. కానీ మరలా దేవుడు యోసేపుతో మాట్లాడడం వలన, మరలా యోసేపును దేవుడు దర్శించడం వలన యోసేపు కూడా తన ఆలోచనకి లేదా సమాజానికి, సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచనతో ఆయన వెళ్ళలేదు. కానీ యోసేపు దేవునికి లోబడిన వాడిగా, దేవుని చిత్తానికి లోబడిన వాడిగా ఉన్నాడు. దేవుని చిత్తానికి ఆయన తన తాను అప్పగించుకొని దేవుడు మాట్లాడినట్లు ఆమెను విడనాడకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. తండ్రేమో దేవుని చిత్తానికి లోబడ్డాడు, మరియ భార్యగా ఆమె దేవుని చిత్తానికి లోబడింది. ఇక కుమారుడి సంగతికి వస్తే, కుమారుడు కొంచెం పెరిగి పెద్దోడయ్యేసరికి తల్లిదండ్రుల చేతులు విడిచి సమాజ మందిరంలోకి వెళ్ళి సువార్త చెప్పటం ప్రారంభించాడు. చిన్ననాడే ప్రారంభించి, అయ్యా కొడుకాను తప్పిపోయావు అని తల్లిదండ్రులు వెతుక్కుంటూ యేసయ్యను వెతికి సమాజ మందిరంలో పట్టుకొని ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు యేసయ్య తల్లిదండ్రుల వైపు తిరిగి, ఇదిగో నేను తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని వారి తల్లిదండ్రులతో చెప్పాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కుటుంబ యజమాని యోసేపు దేవుని చిత్తానికి లోబడేవాడు, కుటుంబ యజమానురాలు తల్లి లేదా భార్య దేవుని చిత్తానికి లోబడే ఆమె. అలాగే యేసుక్రీస్తు కుమారుడు కూడా తండ్రి చిత్తానికి కనుక దేవునికి లోబడేవాడు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటాను నేను. ఎందుకనంటే కుటుంబంలో అందరూ దేవునికి లోబడేవారిగా ఉన్నారు, దేవుని చిత్తానికి లోబడేటువంటి వారిగా ఉన్నారు. ఇలాంటి వివాహము అనేటువంటిది దేవుని చిత్తానుసారమైన వివాహముగా ఉంటుంది, దేవుని ప్రణాళికలో ఉన్న వివాహముగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మరి ఈ కుటుంబాన్ని నేను మాదిరిగా చూపిస్తున్నాను. ఎవరైనా సరే దేవుడికి లోబడితే భర్తకు లోబడుతుంది, భార్య దేవునికి లోబడే భార్య అయితే భర్తకు లోబడుతుంది. భర్త దేవునికి లోబడేవాడే అయితే అన్నీ సక్రమంగా నడిపించుకోగలిగిన వాడిగా ఉంటాడు. కుమారులు పిల్లలు కూడా దేవునికి లోబడేటువంటి వారైతే ఆ కుటుంబం అంతట్లో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరిని చూడాలి కుటుంబంలో అంటే దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసే ఆ పరిస్థితి కుటుంబంలో ఎప్పుడూ ఉండాలి. అయితే ఇక్కడ ప్రాధాన్యంగా మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వివాహం విషయానికి వచ్చేసరికి పిల్లలు, నేను మొదట్లో చెప్పినట్లు అన్ని విషయాల్లో మరి తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు, నచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నచ్చిన జాబు అంటే తల్లిదండ్రులకి ఏది ఇష్టం అది చిన్న చిన్న విషయాల్లో తల్లిదండ్రుల మాట వింటారు. కానీ మేజర్ విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రుల మాట వినకుండా
మరి వివాహం అనేది చాలా ప్రాధాన్యమైనది. ఇలాంటి ప్రాధాన్యమైనటువంటి విషయంలో తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ ఇష్టానికి, ఈవెన్ పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే పిల్లల ఇష్టానికి వారిని విడిచిపెడతారు. ఏమంటారు అని అంటే మరి చేసుకునబోయేది వారు, బ్రతకబోయేది వారు సంతోషంగా ఉండాలి కదా అనే మాట మాట్లాడుతుంటారు. వారి సంతోషమే మా సంతోషమని దేంట్లో చదువుల్లో వారిని వదిలిపెట్టరు, బయటికి వెళ్ళడంలో వాళ్ళని వదిలిపెట్టరు, కానీ అసలు విషయంలో వాళ్ళని వదిలేస్తారు. వివాహం చాలా ప్రాధాన్యమైనది. ఎందుకనంటే వివాహం దేవుని చిత్తముతో ముడిపడినదిగా ఉంటుంది. వివాహం తప్పుగా జరిగిందనంటే దేవుని చిత్తం కోల్పోయినట్లే. వివాహం దేవుని చిత్తానుసారంగా జరగకపోతే వారి జీవితంలో దేవుని చిత్తం జరగనట్లే. ఉదాహరణకి మరియా యోసేపుని చేసుకోకపోతే అసలు ఆ కథ అంతా వేరైపోయేది. ఇంకా అదంతా వేరైపోయేది. యోసేపు మరియా యేసుక్రీస్తు వారందరూ దేవుని చిత్తానికి ఎలా లోబడ్డారో మనం వాక్యం అంతా చూడగలుగుతాం. అలా వారు దేవుని చిత్తానికి లోబడేవారు కాబట్టి, దేవునికి భయపడి దేవుని చిత్తానికి లోబడ్డవారు కాబట్టి సమస్తం సమకూర్చబడి దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడి అనేకులకు రక్షణగా ఆ కుటుంబము నిలబడగలిగింది. ఈరోజు మరి అలా ఆ వివాహం జరగకపోతే, యోసేపు మరియలకు జరగకపోతే దేవుని చిత్తం ఈ లోకంలో జరిగేది కాదు. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన వివాహం జరిగితే దేవుని చిత్తానుసారమైన పిల్లలను కనగలుగుతారు. మరి మ్యారేజ్ వర్క్షాప్లో చాలా విషయాలు గతంలో మనం చూసాం. పిల్లలు కూడా మరి ఆ దేవుని చిత్తానుసారంగా ఎలా మరి కనగలుగుతారు పేరెంట్స్ అనే సంగతి, దేవుని చిత్తానుసారమైన వివాహమే దేవుని చిత్తానుసారమైన పిల్లలను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. దేవుని చిత్తంలో లేని వివాహం చేసుకుంటే దేవుని చిత్తంలో లేనటువంటి బిడ్డలను కంటే వాళ్ళు దేవుని చిత్తం ఎలాగో చేయరు ఇంకా. సో కాబట్టి వివాహము అనేది చాలా ప్రాధాన్యతను పిల్లల జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ప్రాధాన్యతను వహిస్తున్నది. కాబట్టి ఇక్కడ మనం మన జ్ఞానాన్ని, మన తెలివితేటల్ని, మనకున్నటువంటి ఉద్దేశాలని, మనకున్న ఆలోచనలని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నించొద్దు. కానీ సమస్తమును ఆయన చేతుల్లో కలిగి ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది. కాబట్టి ఆయనకు మనం లోబడి ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగే వారంగా ఉండాలి. అప్పుడు వారి ఆలోచనలను దేవుడు మారుస్తాడు. మరలా మొదటికి వస్తున్నాను. ఎవరైనా చూడండి, నోబడీ విల్ లిజన్ టు ఎనీబడీ. ఎవరు వినరు, ఎవరిది వారే వింటారు. ఒకవేళ ఎవరిదైనా వింటున్నారంటే దే నీడ్ టు బి కన్విన్స్డ్. మీన్స్ ఫ్రమ్ దేర్ సైడ్ దే నీడ్ టు హ్యావ్ దే హ్యావ్ టు అగ్రీ టు వాట్ యు సే. నువ్వు చెప్పేదానికి వాళ్ళు అగ్రీ అయినప్పుడే వాళ్ళు దాన్ని చేస్తారు. అట్లాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు ఎప్పుడు వింటారంటే మనం చెప్పేది వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఒప్పుకుంటేనే దాన్ని వాళ్ళు చేస్తారు, లేకపోతే దాన్ని వాళ్ళు చేయరు. దే నీడ్ టు సే ఎస్. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన త్రోవ ఏదైతే ఉందో, ఈ మార్గం ఏదైతే ఉందో, ఈ మార్గము సత్యము, వాక్యము. ఈ వాక్యము ఎలా పనిచేస్తుంది పిల్లల జీవితంలో అంటే మన మెథడ్స్ వాళ్ళ మీద వాడొద్దు, కానీ దేవుని వాక్యాన్ని వారి మీద వాడాలి, దేవుని మార్గాన్ని వారి మీద మనం వాడాలి. దేవుడు ఇన్ ద వే వీ షుడ్ టీచ్, దే షుడ్ వాక్. అది మనం తెలుసుకొని దానిలో వారిని మనం ట్రైనప్ చేయాలి. అందులో ట్రైనప్ చేసినప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే వారి మనస్సును మార్చేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే వారి హృదయాలను మార్చేస్తుంది. ఆ వాక్యం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క ఆత్మను లేవనెత్తేలాగా చేసి శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా నడుచుకునేలాగా చేస్తుంది. కాబట్టి వారు దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు వారి జీవితంలో తీసుకోగలుగుతారు. సో అలా కాకపోతే మాత్రం ఇక వాళ్ళ సొంత నడకలో నడుస్తూ
మరి ఇంకా మంచి ఈ లోక సంబంధమైనటువంటి ఎగ్జాంపుల్స్ని ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తారు. మేము సేమ్ జాబ్ చేస్తున్నాము, వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ దిస్ మచ్, వాళ్ళకి ఇంత ఆస్తి ఉంది, వీళ్ళకి ఇంత ఆస్తి ఉంది, మేము చక్కగా బ్రతకగలుగుతాము, ఒక్కచోటే పని చేస్తాము, లేదా మాకు ఒకరంటే ఒకరు ఇష్టము, మేము చాలా బాగుంటాము. లైక్ దే విల్ కన్విన్స్ అస్. వాళ్ళే పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఈ విధంగా మేము ఇలా వివాహాలు చేసుకుంటాము అని వాళ్ళ వివాహాలు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ అమ్మాయిలను వాళ్ళ అబ్బాయిలను వాళ్ళే చూసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ అలా వెళుతూ దేవా మాకు సహాయం చేయని మళ్ళీ ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తమా కాదా అని వెతకడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. అది మొదట ప్రారంభించబడాల్సింది ఎక్కడంటే ప్రతిరోజు దేవుని చిత్తాన్ని పిల్లలు వాళ్ళ జీవితంలో చేయటం అలవర్చుకుంటే ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో కూడా దేవుని చిత్తాన్నే వాళ్ళు అనుసరిస్తారు. సో అలా దేవుని చిత్తాన్ని వాళ్ళు ప్రయారిటీ ఇచ్చినట్లు, దేవుని చిత్తమే వారు చేయునట్లు దానిలో వాళ్ళని పేరెంట్స్ ట్రైన్ అప్ చేయాలి. యోసేపు దేవుని చిత్తానికి లోబడ్డాడు, మరియా దేవుని చిత్తానికి లోబడింది, యేసుక్రీస్తు దేవుని చిత్తానికి లోబడి, అలా కుటుంబం అంతా కూడా దేవుని చిత్తానికి హై ప్రయారిటీ ఇవ్వాలి. అవసరమైతే కొన్నిసార్లు ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా కూడా దేవుడి చిత్తమే మేము చేస్తాము, దేవుని చిత్తం కానిది మేమేది చేయము అని ఒక ఆలోచనతో దేవుని చిత్తం కొరకు ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. అలాంటప్పుడే దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో జరుగుతాయి. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా ఉంటామో అన్నిటినీ దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఉదాహరణగా చెప్పాలంటే పిల్లలు చాలాసార్లు పేరెంట్స్ మాట విననప్పుడు మనం పిల్లలను ఎమోషన్స్తో కంట్రోల్ చేయకూడదు. అంటే భయపెట్టి కంట్రోల్ చేయడం, లేకపోతే ఇలా చేస్తే నేను ఇది ఇవ్వను నీకు అని కంట్రోల్ చేయడం, లేదా ఇంకో విధంగా కంట్రోల్ చేయకూడదు. కానీ వారిని దేవునికి అప్పగించాలి, దేవుని సన్నిధికి అప్పగించాలి, వారిని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కంట్రోల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో కంట్రోల్ ఉందో ఆయన చేతికి మన పిల్లల్ని అప్పగించాలి. ఎవరి చేతిలో భవిష్యత్తులు ఉన్నాయో ఆయన చేతికి మన జీవితాలని అప్పగించుకోవాలి. ఎవరి చేతిలో మరి ఆ సమస్తము సృష్టింపబడి ఉన్నదో ఆ సృష్టికర్తకే మరలా వాళ్ళని తిరిగి మనం అప్పగించాలి, డెడికేట్ చేయాలి అవసరమైతే దేవునికి. దేవుడే మన జీవితంలో హై ప్రయారిటీ అని ఎట్లాగైతే మరి యెహోషువ అన్నాడు, నేనును నా కుటుంబమును యెహోవాను సేవింతుము అని ఎలాగైతే అన్నాడో ఆ విధంగా యెహోవానే మనము సేవించాలి, దేవుణ్ణి మనము ఆరాధించాలి, మహిమపరచాలని కొన్ని స్టాండర్డ్స్ అనేవి పిల్లల్లో చిన్ననాటి నుండి నడవలసిన త్రోవలో వారిని నడిపించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి పడిపోకుండా, అప్పుడు కూడా పెద్దవాడైనప్పుడు చేసేది పెళ్ళే. ఇంకా వాళ్ళు పెద్ద అయ్యారంటే వాళ్ళ జీవితంలో ఇంకా నెక్స్ట్ చేసేది పెళ్ళే. ఆ వివాహం కూడా దేవుని చిత్తానుసారంగా మేము చేసుకుంటాము, మా ఇష్టానుసారంగా మా ప్రేమల విధానాల్లో మేము ముందుకు వెళ్ళము అని చెప్పి వారు దేవుని చిత్తానికి అప్పగించుకోవడం మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ మాట చూద్దాం. కీర్తనలు 139వ అధ్యాయం 10వ వచనం. 139వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నాకు మరుగు చేయును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చూడండి, దేవునికి ఏ అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఈ చీకటి వెలుగుల గుండా, మనం ఈ కష్ట సుఖాల గుండా, మనం అనేక సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. కానీ ఆయనకు అన్నీ ఏకరీతిగా ఉన్నాయి. ఆయన అన్నీ కంట్రోల్ చేయగలిగిన వాడు.
ఆయన అన్నిటినీ మార్చగలిగిన వాడు. కాబట్టి మనస్సులు మనం మార్చలేము, హృదయాలు మనం మార్చలేము, భవిష్యత్తులు మనం మార్చలేము. కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి, పరిస్థితులు ఆయన చేతిలో ఉన్నాయి, భవిష్యత్తులు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి సమస్తము సమకూర్చబడి మేలుకై జరుగునట్లు ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనకు అనుకూలమైన పాత్రగా ఆయన చిత్తమును వెతకటం మనం చేసినప్పుడు అన్నిటిలో కూడా దేవుడు మరి ఆ మేలు చేసేటువంటి స్థితిలో ఉంటాడు, మేలు చేసేటువంటి స్థితిలో ఉంటాడు. సో కాబట్టి భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్ల. కాబట్టి మరి మేలు దొరకాలి అని అంటే దేవుని చిత్తం ఒక్కటే మన జీవితంలో మేలుగా ఉంటుంది. దేవుని చిత్తం కాందేది మనకు ఆశీర్వాదం కాదు, దేవుని చిత్తం కాందేది మనకు ఆరోగ్యం తేదు. ఇక మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా యోసేపును చూసాం, బెస్ట్ ఎగ్జాంపుల్గా మరియను చూసాం. ఇక పురుషుని విషయానికి వస్తే, కుటుంబంలో పురుషుని విషయానికి వస్తే మరి పురుషుడు మాత్రం ఎంతో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. పురుషుడు ఎందుకు అనంటే, మనం దేనికైనా దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం చాలాసార్లు. ఎందుకు ప్రభువా ఇలా చేసావు మా జీవితంలో, ఎందుకు ప్రభువా ఇలా జరుగుతున్నాయి అని దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం. ఎందుకు దేవుణ్ణి బ్లేమ్ చేస్తామంటే ఆయన అన్నిటికీ శిరస్సు కాబట్టి. అట్లాగే పురుషుడు కూడా స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు, కుటుంబానికి హెడ్గా ఉన్నాడు. కాబట్టి చాలా విషయాల్లో ఏదైనా అవకతవకలు జరిగాయనంటే అది భార్యని ఎవరు అనరు, పిల్లల్ని ఎవరు అనరు. అది ఎవరిని అంటారంటే కుటుంబ యజమాని అయినటువంటి భర్తనే అంటారు. సో ఈ కుటుంబ యజమాని ఎవరితో పోల్చబడ్డాడు బైబిల్లో ప్రాధాన్యంగా అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సాక్షాత్తు పోల్చబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో పోల్చబడ్డాడు. మరి ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తుతో పోల్చబడడం ఒక పురుషుడు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు జీవితం మనకు తెలుసు. ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాడో, ఏ విధంగా వధువు సంఘాన్ని కాపాడాడో, ఏ విధంగా తనను తాను అర్పించుకున్నాడో మనకు తెలుసు. అదేవిధంగా పురుషుడు కూడా ఛాలెంజింగ్గా ఉండి మరి తన భార్యనైతేనేమి, కుటుంబాన్ని అయితేనేమి కాపాడుకోని నిమిత్తం యేసుక్రీస్తు వలె త్యాగపూరితంగా ఆయన ముందుకు వెళ్ళినట్లు క్రీస్తుతో ఆయన పోల్చబడ్డాడు. సో కుటుంబ వ్యవస్థ అలాగే క్రీస్తు దగ్గరకు మనం వచ్చేసరికి మరి చూడండి, సంగమునకు క్రీస్తు శిరస్సు ఎలాగునో స్త్రీకి పురుషుడు శిరస్సు, అలాగే క్రీస్తుకు దేవుడు శిరస్సుగా ఉన్నాడన్న సంగతిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ మాట చూద్దాం. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 3వ వచనాన్ని దేవుని వాక్యంలో చూద్దాం. 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. స్త్రీకు పురుషుడు, పురుషునికి క్రీస్తు, క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు శిరస్సుగా ఉన్నారు. ఈ ఆర్డర్ని మనం తెలుసుకోవాలి అని కోరుచూ ఉన్నాను. ప్రత్యేకంగా పురుషునికి శిరస్సు మరి క్రీస్తు అనంటే ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్. క్రీస్తు ఏ విధంగా మరి తన రిలేషన్షిప్ని సంఘంతో మెయింటైన్ చేస్తున్నాడో ఆ ఒక్క మాట తలుచుకుంటే అండి గుండెలో ఒక గుబులు పుట్టిద్ది నాకు ఎప్పుడు కూడా. యేసుక్రీస్తు వధువు సంఘమైనటువంటి సంఘాన్ని ఏ విధంగా ఆయన భరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అది కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, అటువంటిది ఏదైనాను బాస్ ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్, వెరీ బిగ్ ఛాలెంజ్. స్త్రీ ఏదైనానో కూడా తన్ను ప్రేమించ బద్ధులై ఉన్నారు పురుషుడు అనబడువారు. ఎందుకనంటే సంఘంలో దొంగలు ఉంటారు, సంఘంలో వ్యభిచారులు ఉంటారు, సంఘంలో నానా రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ
సంఘాన్ని దేవుడు ఏకరీతిగా ప్రేమిస్తూ తన కొరకు, సంఘము కొరకు ప్రాణము పెట్టి తన ప్రేమను రుజువుపరుచుకొని సంఘమును మరి చేర్చుకున్నాడు. అదేవిధంగా పురుషుడు కూడా మరి స్త్రీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే స్త్రీని ఆయన గలిబిలిగా అయిపోవడము, ఎమోషనల్ అయిపోవడము కాకుండా క్రీస్తు వలె తనను మరి చేర్చుకొని క్రీస్తు వలె ముందుకు వెళ్ళాల్సిందిగా ఉంది. అలాగే స్త్రీ కూడా మరి లోబడవలసినదిగా ఉన్నది. ఎలాగంటే దేవునికి లోబడుచున్నట్లు మరి పురుషునికి కూడా లోబడమని వాక్యంలో ఉంది. మన డ్యూటీస్ మనం చేసినప్పుడు, మన పనులు మనం చేసినప్పుడు, మనం దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు సమస్తమును సమకూర్చి దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. ఎలాగనంటే, ఒకవేళ భార్య నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది, కానీ నువ్వు నీతిమంతుడు అనుకో, దేవుడు నీ నీతిని బట్టి నీ భార్య నిన్ను అర్థం చేసుకునే మనస్సును దేవుడే కలిగిస్తాడు. You cannot force her to understand you. You cannot force her to know what you are thinking. You cannot make her understand, but God can make her understand. God can give that revelation to her about you if you are walking in truth. నీవు సత్యములో నడిస్తే నీ భార్య నీకు అనుకూలంగా ఉండగలుగుతుంది, నీ పిల్లలు నీకు అనుకూలంగా ఉండగలుగుతారు. అలాగే నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా దేవుడు వాటిని సమకూర్చడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఒక నీతిమంతుడిని బట్టి అనేకులు రక్షింపబడతారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఒకటి పాపం వలన అనేకులు ఎలాగూ పాపులుగా మార్చబడ్డారో, ఒక నీతిని బట్టి, నోవాహు నీతిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లు పురుషుడు తన నీతిని బట్టి, తన పరిశుద్ధతను బట్టి, తన యథార్థతను బట్టి, తన సహవాసాన్ని బట్టి మరి కుటుంబాన్ని రక్షించుకోగలిగిన వాడిగా ఉంటాడు. when it comes to salvation or the plan of God, it is not dependent upon them. It is the head which is following God. If head is obedient to God, remaining everything will work together for good. అన్నీ కూడా సమకూర్చబడి మేలుకు జరుగుతాయి. సో ఈ విధంగా దేవుని మరి ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది మనకేం బోధిస్తున్నది అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు చిన్ననాటి నుండి దేవుని చిత్తాన్ని చేస్తూ ఆయన చిత్తానికి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెళ్ళకుండా ముందుకు వెళ్ళినట్లు పురుషుడు ఆ విధంగా ముందుకు వెళ్తే దేవుడు గొప్ప కార్యాన్ని మరి ఆ పురుషుణ్ణి బట్టి కుటుంబంలో చేస్తూ ముందుకు వెళ్తాడు. మనం చూస్తే బైబిల్లో అందరూ మరి పురుషులందరినీ కూడా దేవుడు ఎంపిక చేసుకొని వారి నీతిని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి దేవుడు మరి ఒకరి తర్వాత ఒకరి జీవితంలో కార్యాలు చేస్తూ వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే పురుషునికి దేవుడే శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సు చెప్పినట్లు పురుషుడు లోబడితే ఇక మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తరపున వ్యాజ్యమాడి యుద్ధము చేసి సమస్తమును సమకూర్చువాడు ఆయనే అవుతాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మరి క్రీస్తే శిరస్సుగా మనకు ఉండాలి. క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు అన్నీ కూడా మన జీవితాలు సమకూర్చబడి జరుగుతాయి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో నుంచి మాట చూద్దాం. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 25వ వచనాన్ని దేవుని వాక్యం చూద్దాం. 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించును. పురుషుడు తను తాను అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలి అనంటే కలంకముగా కానీ ముడతగా కానీ ఏమీ లేకుండా కుటుంబాన్ని
స్త్రీని కుటుంబాన్ని చేసుకునే నిమిత్తం తను తాను అప్పగించుకుని వాక్యం అనే ఉదక స్నానము చేత ఇంకా కన్నీటి ప్రార్థన చేత కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో ఉండాలి. యూనో వీ గివ్ హై ప్రయారిటీ టు ద కవనెంట్ ఆఫ్ మ్యారేజ్. వివాహం అనే బంధము ప్రమాణానికి మనం చాలా విలువనిస్తాం. బట్ వీ ఫర్గెట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద కవనెంట్ విత్ గాడ్. దేవునితో మనకున్న నిబంధనను మనం గుర్తుపెట్టుకుంటే ఇక వివాహం అనే నిబంధనను కూడా మనం జాగ్రత్తగా దేవుణ్ణి లెక్క చేయనోడు ఇంకెవరిని లెక్క చేయడు. దేవునికి లోబడని వాడు ఎవరికి లోబడ్డు. దేవుణ్ణి ప్రేమించని వాడు ఎవరిని ప్రేమించడు. దేవుని చిత్తాన్ని చెయ్యని వాడు ఇక వారి జీవితం అంతా తమ సొంతం తమ ఇష్టానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పురుషుని మీద చాలా పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ఎందుకనంటే ఆదాము ఒకవేళ ఆ పండు తినకపోయి ఉంటే అవ్వ కూడా ఒక కంప్లీట్నెస్లోనికి, అంటే ఆ ఫాలెన్ స్టేట్లో తను కంప్లీట్నెస్లోనికి వచ్చేది కాదు. ఎందుకనంటే ఆయన తిన్నప్పుడే ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకనంటే యజమానిగా తను కూడా అధికారం ఇచ్చినవాడయ్యాడు. అలాగే కుటుంబ యజమాని అనబడేటువంటి ఆయన జాగ్రత్తగా ఉండి మరి ఎక్కడ దుష్టుడికి కానీ అపవాదికి కానీ సాతాన్ని కానీ చోటు ఇవ్వకుండా దేవుని చిత్తంలో నిలిచిన వాడైతే, దేవుని నిబంధనకు విలువనిచ్చిన వాడైతే, అలాగే వారి ఆ నిబంధన వివాహ నిబంధనకు కూడా విలువనిచ్చిన వాడై క్రీస్తు వలనే నేను ఉండాలి, క్రీస్తు వలనే ముందుకు వెళ్ళాలి అని తాను దేవునికి సమర్పించుకొని ప్రార్థనలో నిత్యము కనిపెడుతూ ఏది చేసినా నాకు దేవుడే చేయాలి, దేవుని వలనే అన్నీ జరుగుతాయి, దేవుని దగ్గర పోరాడడం ప్రారంభించినప్పుడు అన్నిటినీ, అంటే మనం మనుషులతో పోరాడద్దు కానీ దేవుని దగ్గర అడగాలి. ఎందుకంటే అన్నీ ఆయన మూలంగా కలిగాయి, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన అన్నిటిని మనకు సమకూర్చేవాడు, బెండ్ చేసేవాడు, మలచేవాడు, మార్చేవాడు. ఆయనకు అనుకూలంగా మనముంటూ ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనము జరిగించే వారంగా ఉండాలి. హల్లెలూయా. సో ఆయన చిత్తాన్ని మనం పక్కన పెట్టాము అని అంటే ఇక మన జీవితంలో ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలేము. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి పురుషుడికి కూడా యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు. ఆయనను మనం అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. ఎట్లాగైతే యేసుక్రీస్తు తన జీవితంలో తండ్రి చిత్తాన్ని చేయడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడో, కుటుంబం పట్ల కూడా దేవుని చిత్తం మరి నెరవేర్చబడాలంటే కుటుంబ యజమాని కూడా తను తాను దేవునికి అప్పగించుకున్నవాడై ఉండాలి. అలా తను తాను అప్పగించుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళేవాడిగా ఉండాలి. తాత్కాలికమైనటువంటి విషయాల నిమిత్తం మరి తొందరపడుతూ తాత్కాలికమైన విషయాల్లో మరి కుటుంబాన్ని సిద్ధపరిచేటువంటి పనిలో చాలామంది పురుషులు బిజీగా ఉంటారు. కానీ అలా ఉండకూడదు. ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి ఉన్నతమైనవో, ఏవి రమ్యములో, ఏవి సత్యములో వాటి యందు కుటుంబాన్ని సిద్ధపరచడానికి తనను తాను అప్పగించుకొని ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. ఆమేన్. సో ఇంకొక మాట మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి యోసేపు ఎట్లాగైతే దేవునికి లోబడి, మరియ లోబడి, క్రీస్తు లోబడి సంపూర్ణ కుటుంబం అంతా ఆయనకు లోబడటం వలన ముందుకు వెళ్ళారో, మన జీవితాలు కూడా ఆయనకు లోబడటం వల్ల ముందుకెళ్తాయి. కాబట్టి మనం చాలాసార్లు పిల్లల్ని నా మాట విను, నేను చెప్పింది చెయ్యి అని అనటం కంటే దేవుడు చెప్పింది చెయ్యి, దేవునికి నువ్వు లోబడు. ఎందుకంటే నీ జీవితం దేవునిలో ఉన్నది, నీ భవిష్యత్తు దేవునిలో ఉన్నది. ఒక సున్నితమైన విషయాన్ని చెప్తాను. కుమారులు లేదా పిల్లలు, స్త్రీలైన పురుషులైన పిల్లలు యెహోవా యొక్క స్వాస్థ్యము, తల్లిదండ్రులకు దేవుడిచ్చిన స్వాస్థ్యము. దేవుడు మనకు
ఇచ్చాడు అని మనం అనుకుంటాం, కానీ నిజానికి దేవుడు వాళ్ళను మనకిచ్చింది దేనికేనంటే మరలా మనం వాళ్ళని దేవుని కొరకు పెంచడానికి. దే ఆర్ గివెన్. ఎందుకు ఇవ్వబడ్డారంటే దేవుని కొరకే పెంచడానికి ఇవ్వబడ్డారు. దేవుడు మనకిచ్చింది ఎవరిని తెలుసా? ఆయన కుమారుని మనకిచ్చాడు, యేసుక్రీస్తుని మనకిచ్చాడు. మనకు దేవుడు ఇచ్చిన వాళ్ళని మాత్రం యేసుక్రీస్తులాగా, నా కుమారునిలాగా నీ కుమారులను పెంచు అని మనకిచ్చి తన బాధ్యతను మన మీద పెట్టాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన దగ్గరికి పర్ఫెక్ట్గా పంపించి ఆయనను మనకి ఇచ్చేశాడు, తన కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. మనకు పిల్లల్ని చాలామందిని దేవుడు ఇచ్చాడు. ఆ పిల్లల్ని తన కుమారునిలాగా మనం పెంచుటలో ఆయన హృదయాన్ని కనపరచాలి, ఆయన గుణలక్షణాలను మనం కనపరచాలి. అప్పుడు వీ కెన్ రైజ్ అవర్ చిల్డ్రన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వారిని పెంచగలుగుతాం. అదే గుణ లక్షణాలు క్రీస్తుని అనుసరించి నడుచుకునేలాగా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. మనకు వాళ్ళు ఇవ్వబడ్డారు ఎందుకంటే వాళ్ళని క్రీస్తు కొరకు, దేవుని కొరకు పెంచి వారిని పెద్ద చేసి మళ్ళీ దేవుని చేతిలో పెట్టడానికే వారిని దేవుడు మనకి ఇచ్చాడు. అలా కాకుండా వాళ్ళని మన యాంబిషన్స్ నెరవేర్చే సాధకాలుగా చేసుకున్నాం అనుకో, మన ప్రణాళికలను నెరవేర్చే సాధకాలుగా వాళ్ళని చేసుకున్నాం. మనల్ని ఏదో పెద్ద అయ్యాక మనకు ఉద్యోగం తెచ్చి పెడతారు, నన్ను చూసుకుంటారు, ఆ ధ్యాస మనకు ఉండద్దండి. ఎప్పుడైనా యెహోవా ఈరే మనల్ని చూసుకుంటాడు. పిల్లలు పెద్ద అవుతారు, వాళ్ళు పెద్ద అయ్యి మమ్మల్ని చూసుకుంటారు, అదొద్దు మనకి. ఎందుకనంటే మన విశ్వాసం షిఫ్ట్ అయిపోయినట్లు అక్కడ. సో మన విశ్వాసం షిఫ్ట్ అయిపోద్ది కాబట్టి అలా ఉండొద్దు. మనము వాళ్ళు ఏదేమైనా దేవుని చిత్తం నెరవేర్చాలి అని అందులో మనం పెంచితే వాడు పెద్ద అయ్యాక తొలగిపోకుండా దేవునిలో వారు ముందుకు వెళ్ళి మరి ఇంత ఉంటుంది. వివాహం అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ అనాది సంకల్పాన్ని వివాహము ద్వారా నెరవేర్చుకోగలుగుతాం. ఈ వివాహం ఎట్లాగైతే యోసేపు మరలి యొక్క వివాహం ఎలాగైతే దేవుని చిత్తాన్ని భూలోకమందు నెరవేర్చిందో, ప్రతి ఒక్కరూ ఇర్మియా, యెషయా, దావీదు, మరి మోజెస్, యేసుక్రీస్తు, ఇలా మరి ఎంతమంది అయితే ఉన్నారో పురుషులు, వారందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ఈ లోకంలో పుట్టి ఉన్నారు. వెన్ యూ అబ్జర్వ్ దేర్ పేరెంట్స్, వాళ్ళ వివాహము దేవుని చిత్తానుసారంగా జరిగినదై ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా వారు వివాహాలు చేసుకున్నారు కాబట్టి, దేవుని చిత్తానుసారమైన పిల్లలను వారు కన్నారు కాబట్టి, వారు కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాలను జీవించి దేవుని ఉన్నత ప్రణాళికలను ఈ లోకంలో నెరవేర్చగలిగారు. సో అల్టిమేట్గా దిస్ ఈజ్ ఆల్ రివీల్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ టు అస్. దేవుని హృదయాన్ని మనకు బయలుపరిచి కుటుంబ వ్యవస్థలో దేవుడు ఒకరిని కాపాడడానికి ఎంత ఆయన కృషి చేస్తున్నాడు, ఒకరిని ఎంత లోతుగా ప్రేమిస్తున్నాడు అనే ఆయన గుణ లక్షణాలను మనం అర్థం చేసుకొని ఆ కింగ్డమ్, దేవుని రాజ్యపు నియమ నిబంధనలను మనలో ఆయన పెట్టి వాటిని మనం అనుసరిస్తున్న కొలది ఇంకా ఉన్నతమైన కార్యాలు మనలో చేస్తూ తన పోలికలోనికి మనలను మార్చుకునే పనిలోనే దేవుడున్నాడు. సో కాబట్టే సమస్తాన్ని కూడా ఆ విధంగా దేవుడు సిద్ధపరిచాడన్న సంగతిని మనం గ్రహించి, ఇందులో దేవుని చిత్తములో వివాహం అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఆల్రెడీ వివాహము చేసుకున్నటువంటి తల్లిదండ్రులను పిల్లలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి వివాహమే, వారి వైవాహిక జీవితమే, వారి ఆత్మీయ జీవితమే, వారు దేవునికి భయపడేటువంటి విధానమే పిల్లలకు ఒక మాదిరిగా ఉంటుందన్న సంగతిని మనం గ్రహించి, మరి తల్లిదండ్రులే పిల్లలకి హీరోలు అవుతారు. కాబట్టి మరి పిల్లల ఎదుట తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మార్గాలను వారికి బోధిస్తూ ఆ క్రమంలో వారిని పెంచుతూ ముందుకు వెళితే మరి పిల్లలు కూడా దేవుని చిత్తానికి విలువనిచ్చి దానిలో వారు ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటారు. ఆమెన్, హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు మరి ఆ నిబంధన, మొదట మనకు దేవుడితో ఒక నిబంధన ఉంది, దాన్ని మనం సీరియస్గా తీసుకొని
ముందుకు వెళ్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎలాగైతే మరి వధువు సంఘానికి కమిటెడ్గా తన జీవితాన్ని అప్పగించి, తన ప్రాణాన్ని అప్పగించి, మరి సంఘము కొరకు ఆయన ఏ విధంగా త్యాగపూరితంగా ముందుకు వెళ్ళాడో, అదేవిధంగా మరి వివాహములో ఉన్నటువంటి వారు, వివాహం చేసుకోబోయేటువంటి వారు కూడా ఆ మనస్తత్వంతోనే ఉండాలి. కలంకమైన, ముడతైన అటువంటిది ఏదైనా, ఇదిగో దేవునిలాగా నేను నడుచుకోవాలి అనేటువంటి ఒక మనస్సును కలిగి, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, దేవునికి ఒక చిత్తం ఉంటుంది, ఆ చిత్తంలో నేను ముందుకు వెళ్ళాలి, అదే నాకు మంచి భవిష్యత్తునిస్తుంది, నా ఇష్టం కాదు అని పిల్లలు కూడా తెలుసుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నప్పుడు దేవుని కార్యాలు వారి జీవితంలో, మరి వారు చేసుకుపోయేటువంటి వివాహాలలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. సో గివ్ హయ్యర్ ప్రయారిటీ టు గాడ్స్ విల్ బట్ నాట్ టు యువర్ కెరియర్. నీ కెరియర్కి కాదు కానీ గాడ్స్ విల్కి హయ్యర్ ప్రయారిటీ ఇచ్చి దానిలో పిల్లలైనా పెంచాలి. పిల్లలు కూడా దేవుని చిత్తానికి హయ్యర్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు ఓపికగా విన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను.